హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. గుప్తా గారు ఆయన నన్నే చూస్తున్నట్లు నాకు ఎందుకు అనిపిస్తుంది అని ఆరు మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆమె ఆరు వైపు చూస్తున్నవాడు రామూర్తి చేతుల్ని వదిలించుకొని లోపలికి వెళ్తాడు. బావగారు అని వెనకాలే రామూర్తి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడే ఆమె ఆరు ఫోటోకి అడ్డుగా నిల్చొని మీ గతాన్ని మీ కళ్ళ ముందే తీసుకువచ్చేసాను. నేను వెయ్యబోయే ఈ ఒక్క అడుగుతోనే మా 30 ఏండ్ల బాధ ఎదురుచూపులు కూడా పోతాయి. కానీ మీరు మోయలేని కష్టం కూడా మీకు రాబోతుంది అని ఆమె చెబుతూ ఉంటే ఆరో గుప్తా గారు వింటూ ఉంటారు. నిజం తెలిసాక మీరు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఎన్ని రోజులు నేను మీ దగ్గర ఎందుకు నిజం దాచాను అంటే నిజం కంటే ఎదురు చూపులే మంచిది అనుకున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అని ఆరు ఫోటో ముందు దీపం వెలిగించి సారీ ఆరు అని అమర్ ఫోటో వైపుకు నిల్చొని మాట్లాడుతూ ఉంటాడు. గుప్తా గారు ఈయన కూతురు గురించి నిజం చెప్పమంటే ఆయన నా ఫోటోకి సారీ చెప్తున్నారు అని ఆరు అత్తగారిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అరే ఏమడిగినా సైలెంట్గా ఉన్నారేంటి గుప్తా గారు, ఏదో ఒకటి మాట్లాడండి అని ఆరు అంటే అటు చూడు బాలిక అని గుప్తా గారు అంటే ఆమె అటు ఫోటోని అడ్డుగా ఉన్న ఒక అడుగు కాస్త పక్కకు తప్పుకుంటాడు. వెంటనే రామ్మూర్తి ఆరో ఫోటోని చూసి అది మీ భార్య ఫోటో కదా బాబు అని అరుస్తూ ఉంటాడు. గుప్తా గారు ఆయన కూతురు గురించి మాట్లాడమంటే ఈయన నా ఫోటో చూపిస్తున్నారు ఏంటి అని ఆరు అంటారు. ఏంటి బాబు గారు ఏమీ మాట్లాడారు, అది మీ భార్య ఫోటో కదా అని రామ్మూర్తి అంటూ ఒక్క క్షణం ఆగిపోతాడు. మాట్లాడుతున్న ఆరు కూడా ఒక్క క్షణం ఆగిపోయి తదేకంగా ఆ ఫోటో వైపు అమేర్ వైపు చూస్తూ ఉంటే రామూర్తి గుండెలు అగ్నిపర్వతం పేలుతున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు. ఆరుని తన కూతురు అని రామ్మూర్తికి అర్థమైపోతే ఆరుకి కూడా రామ్మూర్తి తన కన్న తండ్రి అని అర్థమైపోతుంది. నాన్న నా అని గుప్తా గారి వైపు చూస్తూ ఆరు అడుగుతూ ఉంటే అవును అని గుప్తా గారు తల ఊపుతూ అంగీకారం తెలుపుతారు. దాంతో ఆరు మరింత ఏడుస్తూ ఉంటుంది. ఆరు కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే అమర్ ఫోటో దగ్గర నుండి పక్కకు వచ్చేస్తాడు. అప్పుడే రామూర్తి ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి ఆరో ఫోటోని చూస్తూ మళ్ళీ అమర్ వైపుకు చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఇంకా భాగ్య ఏమో అమర్ కోసం వెతుక్కుంటూ వీధులు వీధులు వెంబడ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే సదాశివం నిర్మలమ్మ దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో హలో అత్తయ్య అని భాగ్య మాట్లాడుతూ ఉంటుంది. అమర్ వాళ్ళు కనపడ్డారా మిస్ అమ్మ అని నిర్మలమ్మ అడగడంతో లేదత్తయ్య వాళ్ళ కోసమే వెతుకుతున్నాను అని భాగ్య అంటుంది. అయ్యో వాళ్ళు నీకు ఎక్కడా కనబడడం లేదా అని నిర్మలమ్మ సదాశివం టెన్షన్ పడుతూ ఉంటే అవునత్తయ్య ఇక్కడ చూశాను, ఇక్కడెక్కడ కనబడకపోతే ఆఫీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అని భాగ్య అంటుంది. ఇప్పుడే నేను ఆఫీస్కి కాల్ చేసి కనుక్కున్నానమ్మా, అమర్ వాళ్ళు అక్కడికి ఆఫీస్కి రాలేరంట అని సదాశివం చెబుతారు. టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడు మిస్ అమ్మ, నువ్వు వాళ్ళ కోసం ఎక్కడనే వెతుకుతావు, నువ్వు ఇంటికి వచ్చేసి ఒకవేళ అమర్ నిజంగా కనుక ఏదైనా దాచి ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత మీ నాన్నగారని అడుగుతుంది. నాన్నగారు నిజం తెలుసుకొనే వస్తారు కదా అని వాళ్ళ అత్తయ్య ఆరుకు చెప్తూ ఉంటుంది. సదాశివం అంటాడు. సరే మామయ్య అని భాగ్య ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. వీళ్ళేమో ఎక్కడా కనబడడం లేదు. అత్తయ్య మామయ్య ఏమో ఇంటికి వచ్చేయమని చెబుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది అని భాగ్య ఆలోచిస్తూ ఉంటుంది. రామూర్తి కాసేపటికి తీరుకొని మళ్ళీ అమర్ దగ్గరికి వచ్చి నిల్చొని బాబుగారు మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు, ఇదంతా నిజమేనా అని రామ్మూర్తి అంటాడు. అవును మామయ్య గారు, నేను నా భార్య తల్లిదండ్రుల గురించి నిజం తెలుసుకొని చెప్పిన తర్వాత అయినా తన కుటుంబాన్ని కలుపుదామని చెప్పి ప్రయత్నం మొదలుపెడుతూ నేను బయలుదేరాను. అలా బయలుదేరిన నాకు ఎదురైన నిజం ఇదే అని అమర్ చెప్తూ ఉంటాడు. మీ కూతురి కోసం మీ ఎదురు చూపులు తెలిసిన తర్వాత కూడా మీకు ఈ నిజం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీ కళ్ళలోకి చూసి మీ కూతురు చనిపోయింది అని, మీరు ఎప్పుడూ కలుసుకోలేరు అని, మీ ముందు ఎప్పుడు రాదు అని, మీ కూతురు మీతో ఎప్పుడు మాట్లాడలేదు అని, మీ కన్నీళ్ళకి విరామం లేదు, మీ పశ్చాత్తాపానికి అసలు అర్థమే లేదు అని చెప్పటానికి చేతగాక నేను చెప్పలేక ఇలా ఊరుకుండి పోయాను. అందుకనే నిజం చెప్పలేను అని అమర్ ఏడుస్తూ దండం పెడుతూ చెప్తూ ఉంటాడు. నేను నా భార్యని పోగొట్టుకున్నాను, తన తండ్రిని పోగొట్టుకోలేక మీకు ఈ నిజం చెప్పలేను. ఇక్కడ దాచుకున్నాను అని తన గుండెల్ని చూపిస్తూ ఉంటాడు. బాబు అంటే అని రామూర్తి అంటే మీ మనసుని ముక్కలు చేసే నిజాన్ని చెప్పలేక నా మనసులోనే దాచుకున్నాను అని అమర్ అంటాడు. ఇదే మీరు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిజం, ఇదే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిస్తాడు. అప్పటికి ఇంకా రామ్మూర్తి అంటే అని ఆరో ఫోటోని చూపిస్తూ
అవును అని తల ఊపుతూ ఉంటాడు. దాంతో రామ్మూర్తి గుండెలు పగిలేలా ఏడవటం మొదలు పెట్టేస్తాడు. ఇక రామ్మూర్తి ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా, నేను నీ ముఖం కూడా చూడకుండా నిన్ను దూరం చేసుకున్నాను. నేను ఎప్పటికీ నీ ముఖం చూపించకుండా అంత దూరం వెళ్ళిపోయావా తల్లి? నేను ఈ బాధను ఎలా భరించాలి తల్లి అని చాలా చాలా ఏడుస్తూ ఉంటే, నాన్న అంటూ ఆరో కూడా ఏడుస్తూ ఉంటుంది. అయ్యా, నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందే అని రామ్మూర్తి చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. అయ్యా భగవంతుడా, పోయిన జన్మలో నేను ఏం పాపం చేసుకున్నాను? నా బిడ్డ చావులో కూడా అనాథని చేశావు. బతికి ఉన్నన్ని రోజులు నా బిడ్డ నేను వస్తానని ఎదురు చూసి ఉంటుంది కదా. ఆ ఎదురు చూపులను చూసి కూడా నీ కనికరం వేయలేదా? అమ్మా తల్లి, ఎవరికి పుట్టావో చచ్చిపోతున్నావో తెలియకుండా ఉండేంత పెద్ద శిక్ష ఎవ్వరికీ ఉండదు. ఆ శిక్షని నా బిడ్డకి నేనే వేశానమ్మా, నేనే వేశాను. నన్ను క్షమించు అని రామ్మూర్తి తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. బాబు, ఈ విషయాన్ని నేను ఎలా జీర్ణించుకోవాలి? నా బిడ్డకి నేను కష్టాలు ఇచ్చానని జీవితాంతం నాకు కన్నీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయిందా నా బిడ్డ? నా బిడ్డ నాకు క్షమాభిక్ష పెట్టకుండానే వెళ్ళిపోయింది. ఈ బాధల్ని నేను ఎలా భరించాలి? ఎలా ముందడుగు వెయ్యాలి తల్లి అని రామ్మూర్తి ఫోటో పక్కనే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ రాథోడ్కి సైగ చేయటం. రాథోడ్ వెంటనే ఆ పట్టు పంచను పట్టుకువస్తాడు. ఆమె ఆ పంచని తన చేతుల్లో తీసుకొని ఏవండి అంటూ రామ్మూర్తి చేతికి ఇస్తాడు. రామ్మూర్తి ఆ పట్టు పంచని పట్టుకోగానే మరీ ఏడుస్తూ ఆరు ఫోటో వైపుకు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ పట్టు పంచని చూస్తూ రామ్మూర్తి పట్టుకుని గుర్తు చేసుకుంటూ ఆరు కూడా టచ్ చేయాలని ఈ లోపలే గుండెల్ని హత్తుకొని ఉండడు. ఆరు మిమ్మల్ని కూడా ద్వేషించలేదు. మీరెవరో తనకి తెలియకుండానే మీరు ఎందుకు వదిలేశారో తనకి తెలియకపోయినా తను ఒక్కతే బలంగా నమ్మింది. తన తండ్రి తన కోసం వస్తాడని నమ్మకం ఉన్న చోట కోపాలు, ద్వేషాలు ఎందుకు ఉంటాయి అని అమర్ చెబుతూ ఉంటే ఆరు రామ్మూర్తి మరింత ఏడుస్తూ ఉంటారు. అప్పుడు రాథోడ్ కూడా ఏడుస్తూ, మా మేడం బంగారం సార్, తనకు చెడు చేసిన వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటుంది. అలాంటి తన కన్న తండ్రి సార్ మీరు, మీ కళ్ళల్లో నీరు రానిస్తుందా చెప్పండి అని రాథోడ్ అంటాడు. రామ్మూర్తి ఆ పంచని ముఖానికి అంటిపెట్టుకొని చాలా చాలా ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుపుని ఆరు చూడలేక ఆరు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు తండ్రిగా నేను ఓడిపోయాను అని అనుకున్నాను బాబు, కానీ ఇప్పుడో తెలిసి తండ్రిగా నేను ఎప్పుడో చచ్చిపోయాను అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఏంటండి ఆ మాటలు? మీరు ఇలా అయిపోతారని నేను ఇన్ని రోజులు మీకు ఈ విషయం చెప్పలేదు అని అమర్ బాధపడుతూ ఉంటే, దేవుడు చాలా దుర్మార్గుడు సార్. మేడ ఎంతగానో ఎదురు చూసే కుటుంబానికి చూడకుండానే ప్రాణాలు పోగొట్టుకునేలా చేశాడు అని రాథోడ్ దేవుణ్ణి నిలదీస్తూ ఉంటాడు. దేవుడు ఆ శిక్ష వేయలేకపోయాడు. అందుకే ఆ దేవుడు నా చేత తండ్రి కూతుళ్ళకి ఇద్దరికి ఒకేసారి నా చేత నిజం చెప్పించాడు అని అమర్ అనడంతో ఆరు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి కూడా ఒక్కసారిగా షాకింగ్గా, అంటే ఏంటి బాబు నువ్వు మాట్లాడుతున్నది? నా కూతురు ఇక్కడే ఉందా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే ఆరు మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవును, ఆరు ఆత్మగా ఇక్కడ ఉంటుంది, మన మాటలు వింటుంది అని అమర్ చెప్పడంతో రామ్మూర్తి రేపటి ఎపిసోడ్లో ఎలా స్పందించి చాలా చాలా ఏడుస్తాడో లేదో ఏం చేస్తాడో అన్నది మనం నెక్స్ట్ ఇంకా బాగా ఇంటికి వెళ్ళకుండా అక్కడక్కడ వెతుకుతూ తిరుగుతున్నట్లు